హాయ్, ఈరోజు మనం ట్రెడిషనల్ అండ్ హెల్తీ రెసిపీ అటుకుల పాయసం ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ గీ వేసుకోండి. అందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. కాజు, బాదం అండ్ కిస్మిస్. ఇప్పుడు ఆ మిగిలిన గీలో అటుకులు 1 కప్పు తీసుకొని వేసుకొని అందులో ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని అందులో 1/4 కప్పు కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి. దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని తీసుకున్న మెజర్మెంట్కి 3 వాటర్ వేసుకొని మూత పెట్టేసి దాన్ని మనం ఉడికించుకుందాం. అందుకనే నేను మొత్తం కుక్కర్లోనే చేస్తున్నాను. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూస్తే మనకి ఇలాగా మెత్తగా ఉడికిపోతుందండి. పెసరపప్పే కదా. అందులో మనం ఒక 1/2 లీటర్ పాలు వేసేసుకోండి. దీన్ని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని పెసరపప్పు అంతా కలిసిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసేసుకోండి. అటుకులు వెంటనే మెత్తగైపోతాయండి. ఒక 4-5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి. ఇందులో కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం ఎలాచీ పౌడర్ వేసేసుకోండి. అదేంటి, షుగర్ అసలు వేయకుండానే ఎలాచీ పౌడర్ వేసేస్తున్నారు అనుకుంటున్నారా? మనం ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనం స్టవ్ ఆఫ్ చేసి ఎందుకు వేస్తున్నాం అంటే, స్టవ్ మీద ఉన్నప్పుడు మనం బెల్లం వేసామంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం బెల్లం వేసుకోవాలి. 10 to 15 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచేస్తే అది బెల్లం మొత్తం కరిగిపోతుంది. చూడండి, ఆ తర్వాత మనం ఒకసారి ఇలా కలిపేసుకుంటే కొంచెం నెయ్యి పైన వేసుకుంటే బాగుంటుంది. ఇది టోటల్గా ఆప్షనల్, మీ ఇష్టం. లాస్ట్లో కొంచెం పచ్చకర్పూరం, అంటే టేస్ట్ నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ అటుకుల పాయసం రెడీ. దీన్ని మనం భగవంతునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. ఈ ఈజీ అండ్ ట్రెడిషనల్ అటుకుల పాయసాన్ని మీరు ఇంట్లో ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.